హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. వడపప్పు, చనివిడి, పానకం రెడీ చేసేసుకున్నారా? నేనైతే రెడీ చేసేసుకున్నానండి. మా పిల్లలు లేవకుండా పూజ చేసేసుకుందామని చెప్పేసి. రామదేవుడికి మెయిన్‌గా ఏంటంటే పీట వేసి అంటే ఆసనం వేసి పూజ చేస్తే చాలా ఇష్టమండి. ఎందుకంటే రామదేవుడి కథలో కూడా మనం వింటూ ఉంటాం కదా! నారాయణ భొట్లు పుచ్చు పీట వేసి పూజ చేసినా కూడా రాముడు దాన్ని చాలా అందంగా మంచి సింహాసనంగా మార్చాడని చెప్పి సో నేనైతే దేవుడికి ఒక పీట పెట్టుకున్నానండి. ఆ పీట మీద పెట్టి నేను ఎప్పుడు రామదేవుడు పూజ చేసినా చేస్తాననమాట. సో మీ అందరి కోసం ఒక చిన్న పాట. శ్రీరామచంద్ర కృపాలు భజ మన హరణ భవ భయదారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం శ్రీరామ్ శ్రీరామ్. నేనైతే రామదేవుడు అష్టోత్తరం చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. శుక్రవారం కాబట్టి నేను లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటానన్నమాట. నాకు సంపత్ శుక్రవారం నోము ఉంది గౌరీదేవిది. సో అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. లాస్ట్‌లో అయితే తులసి కోటకి నీళ్ళు పోసేసుకొని పువ్వులు పెట్టేసుకొని అలా అయితే కంప్లీట్ చేశాను. నేను తులసి మొక్క దగ్గర ప్రతినిత్యం చదువుకునే శ్లోకం ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టానండి. ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా తులసి మొక్క దగ్గర ప్రతిరోజు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇదైతే మా రామదేవుడి పూజ ఫైనల్ ఫోటో అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.